హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాన్ ఏపీఎం పిల్ల ఛానల్. నాకు ఒక మెసేజ్ అయితే చేశారు ఒక సిస్టర్, మీ డిజైనరా అని. ఎస్, నా కస్టమ్స్ని నేనే డిజైన్ చేసుకుంటాను. ఇవన్నీ నా లెహెంగా కలెక్షను. నా ఛానల్ ఇంత హైప్లోకి వెళ్ళడానికి మెయిన్ కారణం ఈ లెహెంగాలనే చెప్పొచ్చు. ఇంతలాగా నన్ను హైలైట్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. అందుకే ఎలా అయినా సరే నాకున్న ఈ జాబు, ఈ టైం, ఈ ప్రెజర్ అంతా పక్కన పెట్టేసి తన కోసం నేను ఈ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో నీకోసమే చెల్లి, చూసేయండి ఒకసారి. ఎవ్రీ గర్ల్స్కి యూజ్ అయ్యే వీడియో. సో అందుకనే నేను కూడా నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ ఇస్తూ సజెషన్స్ ఇవ్వడానికని నేను వచ్చాను. నా లెహెంగాస్కి అయితే ఇక్కడ నా సరౌండింగ్లో కొంచెం హైప్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడాను యూట్యూబ్లో కూడా బాగా హల్చల్ అవుతున్నాయి. 1 డేలో నా 1 లెహెంగా ఎంత హల్చల్ చేసిందంటే నాకు పాపులర్ చేసేసింది. నా వీడియోస్లో హైలైట్ నా లెహెంగానే చెప్పుకోవచ్చు. ఈ లెహెంగా కొత్తగా నేను కస్టమైజ్ చేసుకున్నాను. ఒక సారీతో 5 మీటర్స్ క్లాత్ ఉంది కదా, అదంతా కూడా లెహెంగా చేసేసాను ఫ్రిల్స్ పెట్టి. ఎక్కువ ఇది ఉబ్బినట్టు రాకుండా ప్లెయిన్గా క్యూట్ స్టిచ్చింగ్ రావాలని చెప్పి నేను ప్లీట్స్ని అలా ఐరన్ చేసేసి ఇంకా స్టిచ్ చేయించేసాను హిప్ దగ్గర. ఇంకా బ్లౌజ్ అయితే నేను సింపుల్గానే చేసుకున్నాను. స్వీట్ నెక్ పెట్టేసి ఇంకా అలా బుట్ట హ్యాండ్స్ పెట్టుకున్నాను. దీని అవుట్ఫిట్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను చూడండి. వావ్, లుక్ అట్ దిస్ గైస్, ఎంత బాగుందో చూడండి. ఈ దుప్పటాన్ని మీరు ఏ విధంగా స్టైల్ చేస్తే ఆ అవుట్ఫిట్ అనేది అంత బాగా టర్న్అవుట్ అయిపోద్ది. నేనైతే రకరకాలుగా ట్రై చేశాను. ఎలా ఉందో మీరు కూడా చూసి చెప్పండి, కామెంట్ చేయండి. దీన్ని అయితే ఇలా సింపుల్ ప్లేటెడ్గా నేను వేర్ చేశాను. కొంతమందికి ఇంకా డ్రేప్ చేసుకోవడం రాదు కదా, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు, బాగానే ఉంటుంది. మనం వేసుకునే దుప్పటపై ఆధారపడి ఉంటుంది. మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా వేసుకోవచ్చు. ఇదైతే క్యూట్ లుక్ ఉంది. ఇంకా సిటీస్లో కొంతమంది ఇలానే ఇష్టపడతారు. ఇంకో స్టైల్లో కూడా వేర్ చేయాలనుకున్నాను. మన పల్లెటూరులో ఈ సిటీలో అయితే పెళ్ళిళ్ళకి ఇలా డ్రేప్ చేసుకోవచ్చు హిప్ బెల్ట్తో. దీనికైతే ఇలా క్యూట్గా నేను బ్రాడ్గా ఇస్తాను. నెక్ అనేది చాలా హైలైట్ అవుద్ది ఆ నెక్ వల్లనే. ఇంకా హ్యాండ్స్కి అయితే పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను. దుప్పటా అయితే ఇలా సింగిల్గా పెట్టుకుంటే చిన్న ప్లేట్స్తో బాగుంటుంది. లెహెంగాకి అయితే 5 మీటర్స్ నేను వాడేసాను గాయస్. క్యాన్ నేను యూజ్ చేయను. ఇది నా ఫేవరెట్ లెహెంగా. ఇది మీరు ఎన్నోసార్లు చూసుంటారు. ఇది ఎన్నిసార్లు చూసినా మీకు దానిపైన ఇష్టం పోదు, నాకు కూడా పోదు. అందమైన అమ్మాయిలందరూ కూడాను దీన్ని కష్టపడైనా సరే కొనుక్కోండి, కుట్టించుకోండి. ఒక్కసారైనా సరే దీన్ని మాత్రం మీరు ట్రై చేయండి గర్ల్స్. పక్కా ఇది ట్రై చేయాలి. ఎందుకంటే ఒకసారి 350, ఓన్లీ 350తో ఇంత బాగా టర్న్అవుట్ అవుద్దని నేను అస్సలు అనుకోలేదు. ఇది మీరు ఎక్కడ కొనాలనుకున్నా కానీ 5000కి అస్సలు తక్కువ ఉండదు. దీన్ని వేర్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి. ఇదైతే బాబా ఎంత బాగా మెరుస్తుంటుందో, అసలు షైనింగ్ ఇచ్చి పడేస్తుంది. గోల్డెన్ శారీస్లో ఇంకా బాగుంటుంది. లుక్ ఎట్ దిస్ గైస్. దీన్ని కూడా శారీతో స్టిచ్ చేశాను. 5 మీటర్స్ క్లాత్ నేను లెహెంగాకి యూజ్ చేసి ఇంకా 1 మీటర్ దీనికి బ్లౌజ్ కోసం అని నేను వాడాను. దీని దుప్పటా అయితే ఇలాగా చినాన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. మీరు ఏ విధంగా అయినా సరే దీనికి స్టైల్ చేసినా ఇది ఒక సెలబ్రిటీ లుక్ మాత్రం ఎలా అయినా ఇష్టపడేస్తుంది. ఎంత బాగుందో అసలు మీరు కూడా చూసేయండి. మీకు ఎలా అనిపిస్తే అలా వేయండి దుప్పట. కాకపోతే మీకు కంఫర్ట్ చూసుకొని మీరు వేసుకోండి. ఇదైతే ఇంకో అవుట్ఫిట్ బ్లాక్ లెహెంగా. చాలా తక్కువలో కస్టమైజ్ చేసుకుంటారు ఇది. నేను సారీని కొద్ది రోజులు యూజ్ చేశాను, బట్ అది నాకు చిన్న ప్రాబ్లం వచ్చి దాన్ని కూడా నేను ఇలా లెహెంగాగా కన్వర్ట్ చేశాను. లెహెంగాకి నేను ఏదైనా సరే 5 మీటర్స్ పెట్టుకుంటాను. నాకు ఎక్కువ క్యాన్ అలాంటివి వేయను కాబట్టి లెహెంగానే ఎక్కువ గేరాగా నేను చేసుకుంటాను. హిప్ బెల్ట్ దగ్గర నార్మల్గా పెట్టేశాను. కొంతమంది లట్కన్స్ ఎక్కువ పెట్టుకుంటారు, నాకు అది నచ్చుకోదు. దీని బార్డర్ అయితే సేమ్ పట్టు లుక్కే ఉంటుంది. దీన్ని నేను మీషోలోనే తీసుకున్నాను. సారీ జస్ట్ 500 రూపీస్ ఓన్లీ. దీని బ్లౌజ్ అనేది నాది పోయింది సారీగా కట్టుకునేటప్పుడు. సో దాంట్లో ఉన్న క్లాత్ని ఇలా బ్లౌజ్గా తీసుకున్నాను. ఇంకా నెక్కకి అయితే నేను సింపుల్ స్టోన్ లేస్ని యాడ్ చేశాను, కొంచెం మగ్గం వర్క్ ఫీల్ రావడానికి. నేను మా బ్రదర్ మ్యారేజ్ కోసమని ఇది కస్టమైజ్ చేసుకున్నాను నా కోసం. చాలా ఎలిగెంట్గా కనిపించింది అసలు. మ్యారేజ్కి ఇలాంటి లెహెంగాలే ఎక్కువ హైలైట్ అని చెప్పుకోగలను నేను.
నవడేస్లో ఇంకా అన్నీ కూడాను మ్యారేజ్ సీజన్ వచ్చింది కాబట్టి నా అవుట్ఫిట్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో 500, 600, 1000 బిలోనే, అండర్ 1000 బిలోనే. ఇంకా దుప్పటా వేరేగా కొనుక్కోవాలి కాబట్టి కొంచెం కాస్ట్ పడుతుంది తప్ప, అది కూడా మీరు మీషోలో పర్చేస్ చేస్తే అది కూడా మీకు రీజనబుల్ ప్రైస్గానే వచ్చేస్తుంది. ఇదైతే చాలా బాగుంటుంది. బ్లాక్ కొంతమంది ఇష్టపడరు, నాకైతే బ్లాక్ అంటే పిచ్చి పిచ్చికి నచ్చుద్ది. సో అందుకే ఎలా అయినా బ్లాక్తో కూడా నేను ఒకటి కస్టమైజ్ చేసుకోవాలి అని చెప్పి ఆ చీర చింపేశాను. దీని అవుట్ఫిట్ అనేది ఎలా వచ్చిందో ఒకసారి మీరు కూడా చూసేయండి. వావ్, లుక్ ఎట్ దిస్ గా. దీని లోపల క్యాన్ వేస్తే కొంచెం బాగా వస్తుంది ఫ్లేర్. నేను ఇంకా క్యాన్ వేర్ చేయకుండా మీకు చూపించడానికి మాత్రమే నేను ఇది మళ్ళీ స్పెషల్గా కట్టుకొని మరీ చూపిస్తున్నాను. ఏదైనా నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు, అది మనం వేర్ చేస్తేనే అర్థమవుద్ది. సో మీకు ఆ లుక్ అనేది తెలియడం కోసమని నేను ఇలా మళ్ళీ వేర్ చేసి మరీ మీకు చూపిస్తున్నాను. కాలేజ్ గర్ల్స్ ఇంకా వెడ్డింగ్ సీజన్స్లో బ్రైడ్స్ అందరూ కూడా యూజ్ చేయొచ్చు ఈ చిన్న చిన్న థాట్స్ అండ్ థింకింగ్స్ని. నా ఐడియాస్ అన్నీ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. నేను ఒక జాను డిజైనర్గా నేను ఇంకా సెటిల్ అయిపోవాలి. ఇంకా ఇదైతే నా 5th అవుట్ఫిట్. ఇది మన జిమ్మిచ్చు శారీ ఉంటుంది కదా, అందులోనే కొంచెం స్మూత్ స్పేస్ సిల్క్ శారీ అనమాట. ఇది ఒక శారీ మొత్తం అయిపోయింది, ఖాళీ లెహెంగా కోసమే శారీ మొత్తం అయిపోయింది. బ్లౌజ్కి ఇంకా ఎంబ్రాయిడింగ్ ఆ పీస్ ఒకటి తీసుకొని దాన్ని అలా కస్టమైజ్ చేసుకున్నాను. ఇంకా దీని ఫ్లేర్ చూసారంటే అస్సలు అంత బాగుంటుంది. ఇది మా బావగారికి ఉన్నారు నా కోసమని స్పెషల్గా, ఇంకా మాది స్పెషల్ డే కోసమని ఇది నేను తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఒక్కసారి కూడా నేను ఇంకా వేర్ చేయలేదు. సో దీని క్లిప్ అనేది మిస్ అవుద్ది. బట్ ఈ ఫ్లేర్ ఇదంతా కూడాను చాలా బాగుంది. పైపింగ్ లైన్ దీనికి పికో చేశారు కాబట్టి హైలైట్ అయిపోయింది. దీనికోసం నేను ఇలా జుమ్కాస్ తీసుకున్నాను సపరేట్గా బయట, దాన్ని అలా అటాచ్ చేశాను. ఫ్లేర్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది, షైనింగ్తోనే మనుషుల్ని కట్టిపడేస్తుంది. ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ అలాంటివి ఉంటే ఇది వేర్ చేశారంటే దానికి హైలైట్ ఆఫ్ ద పార్ట్ మీరే అవుతారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎవ్రీ గర్ల్స్కి చాలా యూజ్ అవుద్ది, యూనిక్గా ఉంటుంది. ఇంకా బాయ్స్ చూసినట్టయితే బాయ్స్ కూడా మీ పార్ట్నర్స్ కోసం మీరు సెలెక్ట్ చేసుకోండి, విచ్ టైప్ యూ లైక్ అనేది మీకు అర్థమైపోద్ది నేను చూపించే దాన్ని బట్టి. ఇంక ఇలా సింపుల్ క్యూట్ దీంతో నేను ఇలా అట్రాక్ట్ చేశాను. దీనికి చున్నీ అయితే నాకు పెద్దగా ఎక్కువ ఇది మిగలలేదు. ఇంకోటి ఏంటి అంటే దీనికి ఇలానే క్యూట్ ఉంటుంది, ఇలా సింగిల్గా వేసుకోవాలి. మీకు ఐడియా కోసమని నేను చూపిస్తున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ డ్రెస్ ఇది. ఇది నా సర్ప్రైజ్. ఇంకోటి ఏంటంటే ఆరెంజ్ కలర్ లెహెంగా. ఈ ఆరెంజ్ కలర్ లెహెంగా ఆరెంజ్ కదా అని అస్సలు అనుకోవద్దు, దీనికి ఇచ్చినంత లుక్ ఇంక ఏ కలర్ కూడా ఇవ్వదు. ఇది నైట్ టైం కట్టుకుంటే ఇంకా హల్చల్ అయిపోతారు మీరు, ఎక్కడున్నా సరే బాగా ఎలిగెంట్ అవుద్ది. దీంట్లో మన కలర్ కూడా కొంచెం ఎలిగెంట్గానే కనిపిస్తుంది. బట్ దీనికి పర్పుల్ కలర్ బార్డర్, మన బార్డర్ని బట్టి లెహెంగాని చూస్ చేసుకోవాలి. యాక్చువల్లీ దీనికి నేను బుట్ట హ్యాండ్స్ పెట్టాను, ఒక జుమ్కాస్ యాడ్ చేసి లేస్ యాడ్ చేశాను. ప్రతిదీ సింపుల్గా కాకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ మారుస్తుంటే దాని లుక్ మారుతూ ఉంటుంది. దీనికి ఇలా ప్రతి దానికి కూడా నాకు లట్కన్స్ అనేవి ఉండాలి. నెట్టెడ్ దుప్పట, చాలా వరకు అందరూ చేసే తప్పు ఏంటంటే దుప్పట అనేది నెట్లో స్టిఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, తక్కువ కాస్ట్ అనేది తీసుకుంటారు. బట్ అస్సలు మీరు అలాంటి పనులు చేయొద్దు. ఇలాంటిది ఒక్కటి తీసుకున్నా సరే ఈ దేనిపైకైనా వేయచ్చు. చూడండి ఎంత స్మూత్గా ఉండిపోతుందో. కొన్ని దుప్పటాస్ ఏంటంటే స్టిఫ్గా ఉంటాయి, అలాంటివి మీరు అస్సలు చాయిస్ చేసుకోవద్దు. స్మూత్గా ఏ నెట్ అయితే ఉంటుందో దాన్నే తీసుకోండి. నేను ఇది నర్సింగ్లో తీసుకున్నాను. ఈ దుప్పట ఒక్కటే 700 అయిపోయింది. బట్ దీని లుక్ వైజ్గా చూసుకుంటే చాలా బాగా అవుతుంది. నాకు 2-3 లెహెంగాస్ పైకి ఇది యూజ్ అయిపోతుంది, చాలా బాగా కనిపిస్తుంది, గ్రాండ్ లుక్ వస్తుంది ఆ ఎంబ్రాయిడింగ్ వల్ల. ఇంకా నేను ఈ ఆరెంజ్ కలర్ లెహెంగాకి అయితే ఇలా సింగిల్ ప్లేట్లో వేసాను. ఇంకొక టైప్లో కూడా నేను ట్రై చేస్తాను, మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకు అర్థమైపోద్ది. దీన్ని ఇలా నేను స్టైల్ చేస్తున్నాను, ఎలా ఉందో చూడండి. ఇంకా మనం మగ్గం వర్క్ అన్నిటికీ అంత సెట్ అవ్వదు, ఎందుకంటే హై బడ్జెట్ అయిపోద్ది. లో బడ్జెట్లోనే మన అవుట్ఫిట్స్ అనేవి దిమ్మ తిరిగిపోవాలి. సో అందుకనే నేను కొంచెం గ్రాండ్గా ఉన్న లేస్నే ప్రిఫర్ చేస్తాను.
దీన్ని సింగిల్ ప్లేట్గా కూడా వేసుకోవచ్చు, ఇలా వెస్ట్రన్ లుక్లో కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది, నాట్ బ్యాడ్. బట్ క్యూట్గా అనిపించడానికి మీరు వేసే దుప్పటాలోనే ఉంటుంది గర్ల్స్, మీరు వేర్ చేసే స్టైల్లోనే ఉంటుంది. నేనైతే సింపుల్గా ఉన్నాను కాబట్టి ఇలా చేశాను. థ్యాంక్ యూ ఆల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకోసారి చెప్తున్నాను చూడండి, నా గర్ల్స్ అంటే వాళ్ళకి ఎలా యూజ్ అవుద్ది అని చూపించడానికి నేను పడే కష్టాలు ఇలా ఉంటాయి. ఈ అవుట్ఫిట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను మర్చిపెట్టుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ తలకాయ నొప్పి అంతా ఇప్పుడు నేను పడాలి, ఇవి మర్చిపెట్టుకోవాలి. బిహైండ్ ద స్క్రీన్ ఇలా ఉంటుంది అవుట్ఫిట్లు. ఇంకా అనుకుంటారు ఎంత బాగా వీళ్ళకి ఈ రేంజ్లో ఉన్న అవుట్ఫిట్స్ అని, ఈ తర్వాత ఇలానే ఉంటుంది. ఇవన్నీ మర్చిపెట్టుకోవాలి. టైం అయితే అయిపోయింది నా షూట్ వల్ల. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ